దేవాలయంలో లడ్డూ కల్తీ జరిగిందని రాష్ట్రం అంతా కూడా హిందూ సాంప్రదాయం కానీ లేకపోతే అందరూ కూడా గగ్గోలు పెడుతున్న సందర్భంలో ఈరోజు గుంటూరులో ఫ్లెక్సీలు వేయించుకున్న సందర్భం కూడా ఉంది. ఆ ఫ్లెక్సీల్లో వైసీపీ వారు ఉండారు. అక్కడ మా కూటమి నాయకులు కూడా గుంటూరులో వెళ్లి వాదోపాదనలు అక్కడ జరుగుతుంది. ఆ వాదోపాదనలు జరిగే సందర్భంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి వెళ్లి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అతను అనవసరమైన మాటలు కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకు మాట్లాడాడో కూడా తెలియదు. అతను అధికారంలో ఉండాను, మంత్రిగా ఉండా అదే భాష ఉపయోగించాడు. ఇవాళ కూడా అదే భాష ఉపయోగిస్తున్నాడు. అక్కడ అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గాని లేకపోతే అతని ఊసు గాని ఏమన్నా ఉందా? ఏమీ లేని చోట కావాలని చెప్పనని ఇవాళ అంబటి రాంబాబు అలాంటి దుర్భాషల మాట్లాడటం కూడా జరిగింది. ఆ మాటలు మాకు వచ్చు, రాష్ట్రం అంతా మేము కూడా మాట్లాడగలం. కానీ మాకు తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక సంస్కారం నేర్పారు. ఆ సంస్కారాన్ని బట్టి మేము వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండాం. మేము మాట్లాడాలి అని చెప్పనంటే మీకన్నా ఎక్కువే మాట్లాడతాం. మాకు కూడా పంచాంగం వచ్చు, ఎక్కువ అంతా కూడా మాకు కూడా వచ్చు. కానీ మా వారు ఎక్కడైనా అలాంటి భాష ఎక్కడైనా మాట్లాడితే మా అధినాయకుడు వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్న సందర్భం కూడా ఉంది. కానీ మీ నాయకులైతే దాన్ని అలాంటి బూతులు మాట్లాడితే ఇంకా వాళ్ళకి రెచ్చగొట్టే పనులు కూడా ఉండి గతంలో కూడా అంతే. జోగి రమేష్ అలాంటి బూతులు మాట్లాడి ఏదేదో చేస్తే అతని మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అలాంటి బూతులు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. మా నాయకుడు గాని చంద్రబాబు నాయుడు గారు గాని లేకపోతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు గాని అలా ప్రోత్సహించిన సందర్భాలు ఎప్పుడు కూడా లేదు. ఎవరైతే ఏదన్నా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు అనేకమైనవి కూడా ఉండి అందుక ఇవాళ అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలి. అతని దిష్టిబొమ్మ, అతను దుర్భాషలు ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడిన విధానాన్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఖండిస్తుంది. ఆ క్రమంలోనే అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఇవాళ అతని దిష్టిబొమ్మ దహనం చేసి సెంటర్ నుంచి నినాదాలు చేసుకుంటూ వచ్చి అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఖచ్చితంగా కేసు కట్టాలి, అతని మీద కేసు కట్టాలి, అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయాలి, అది మాకు ఇవ్వాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అలాంటి వ్యక్తులు ప్రమాదకరమైన వ్యక్తులు ఇవాళ సమాజంలో వ్యక్తుల్ని రెచ్చగొట్టి అదేవిధంగా పార్టీల్ని రెచ్చగొట్టే విధానంలో ఉన్న వ్యక్తుల్ని ఇవాళ రాష్ట్ర బహిష్కరణ చేయాలి అని చెప్పనని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.